హాయ్ వర్స్ అందరికీ నమస్కారం. నమస్తే రేవంత్ అన్న. ప్రత్యేకంగా ఏంటన్నా భూమిలో ఉన్న వాళ్ళు డబ్బులు ఇస్తున్నావు, పింఛన్ ఇస్తున్నావు 4,000. పింఛన్ ఎక్కడ వాయని పథకాలు. భూమిలో ఉన్న వాళ్ళకి డబ్బులు ఇస్తే ఓకే, రైతులు పంట పండిస్తారు, పంట చేరు అవుతుంది, ఏదో వాళ్ళకి రొటీన్ అవుతుంది, ప్రాసెస్ మంచిగా పెట్టు. మరి భూమి లేని ప్రాసెస్ ఏంది? కేసీఆర్ అంటారు 3,000 అదేంది 3 ఎకరాలు ఇస్తా 3 ఎకరాలు ఇస్తా అని 10 ఏళ్ళు వెళ్ళాడేంది చూడు. అట్లా చేస్తావు నువ్వు కూడా. భూమి లేని వాళ్ళు బతుకేం చేద్దాం అనుకుంటున్నావు, భూమికి శ్రాద్ధం అనుకుంటున్నావు. భూమి లేని వాళ్ళకి కూడా పరిష్కారం చూపెట్టాలి కదా. ఉన్నోనికే చూపిస్తే లేనోనికి ఎవడు చూపిస్తాడు వచ్చి? ప్రతి ఒక్క నాయకుడు అట్లనే తయారైతే ఎప్పుడు ఇంకా మన దేశం బాగుపడేది? అసలు నీ స్కీమ్స్ నాకు అర్థం కావట్లేదు, ఇంట్లో రావట్లేవు. ఎక్కడ ఇస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. మా సైడ్ అయితే రావట్లేదు, వికారాబాద్ డిస్టిక్ రావట్లేదు, బరాబర్ చెప్తున్నా. ఆధార్ కార్డులు, అవి రేషన్ కార్డులు, ఆ పంచాయత్ అవన్నీ రావట్లేవు. ఎప్పుడు అవుతాయి? ఎప్పుడు ఇంటికి వచ్చి రాసుకుంటారు? ఏం చేస్తారు ప్రాసెస్? అప్లికేషన్ ఇచ్చిన నెల ఇప్పటిదాకా మాకు ఒక్కటి రాలేదు. సత్యం ఇట్లా కరెంట్ పోయినప్పుడల్లా 15 నిమిషాలు కరెంట్ తీసేసుకుంటుండ్రు. ఎందుకు అట్లా మోసం చేస్తుండ్రు జనాలని? ఎర్రిపప్పలు అనుకుంటుండ్రా? అంతే కదా. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంటు పోకుండే, ఒక్క నిమిషం గ్యాప్ వేయకుండే. కరెంట్ పోయినప్పుడల్లా 5 మినిట్స్ ఇలా 10 మినిట్స్ కరెంట్ పోతుంది. చాలామంది అబ్జర్వ్ చేయండి. వ్యూవర్స్, నేను ఏమన్నా రాంగ్ మాట్లాడుతుంటే వీడియో స్కిప్ చేయండి, రైట్ మాట్లాడితే షేర్ చేయండి. ఓకే, మన ఫటాఫట్ ఉంటుంది. సీఎం కానీ పిఎం కానీ ఎవరైతే మనం తప్పు చేయనంత వరకు క్లియర్గా అవుతాం, క్లియర్గా మాట్లాడతాం అంతే. ఓకే, అలా తప్పు ఉంటే బరాబర్ అడిగే దమ్ము నాకు ఉంది. మీకు వినే దమ్ముంటూ ఉంటే వినుండి, లేదంటే లేదు. లేనోలో చేసి ఏమైనా చేయి రేవంత్ అన్న గారు. ఓకే, ఉన్నోళ్ళకు చూడకు, లేనోళ్ళకి ఎట్లా ఇంప్రూవ్ చేయాలి అనేసి అది కూడా ఆలోచించండి. ఉంటా మరి ఓ భారతీయునిగా. జై